చీరాలలో అనుకున్నదే అయింది. త్రిముఖ పోటీ ఖరారైంది. వైసీపీ టీడీపీ అభ్యర్థుల్ని సవాల్ చేస్తూ పోటీకి నేను సిద్ధమంటూ చెయ్యెత్తి చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. దీంతో టీడీపీ వైసీపీ శిబిరంలో దడ మొదలైంది. ఇంతకీ ఆమంచి పోటీ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆయన గెలుస్తారా లేక ఇంకెవరినైనా గెలిపిస్తారా? అసలు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఆమంచికి ఎందుకొచ్చింది? పోటీకి సై అంటున్న ఆమంచి, చీరాలలో త్రిముఖ పోరు. ఎవరికి ఆమంచి ప్రభావం? వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు చీరాల నియోజకవర్గం. ఇక్కడ పార్టీల కన్నా వర్గాలు, వ్యక్తులకే ప్రాధాన్యం. అలాంటి చీరాలలో 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా నడిచింది. అలాంటి ఆమంచి ఇప్పుడు ఏ పార్టీకి మంచి అభ్యర్థిగా కనిపించలేదు. దీంతో తన సత్తా ఏంటో చూపిస్తారంటూ టీడీపీ, వైసీపీ అభ్యర్థులకి సవాల్ చేస్తున్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టు తనను 10 ఏళ్ల పాటు ఆదరించిన చీరాల ప్రజల్లోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతారంటూ ఆమంచి చేసిన ప్రకటనతో చీరాల రాజకీయాల్లో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. 2009లో కాంగ్రెస్, 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి గెలుపొందిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. వైసీపీ టికెట్ దక్కించుకుని బరిలోకి దిగారు. కానీ టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండడంతో చీరాలలో ఆమంచి హవాయే నడిచింది. అయితే అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతు ప్రకటించి తన కుమారుడు వెంకటేష్ ని వైసీపీలో చేర్చారు. కానీ కరణం, ఆమంచి మధ్య ఏమాత్రం పొసగలేదు. ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడువు అన్నట్లుగా ఈ ఇద్దరిని ఒకే నియోజకవర్గంలో ఉంచడం కరెక్ట్ కాదని భావించిన వైసీపీ హైకమాండ్ ఆమంచిని పరుచూరుకు పంపించింది. ఇంతటితో కరణం, ఆమంచి మధ్య వర్గపోరుకు చెక్ పడినట్టేనని పార్టీ భావించింది. కానీ గోడకు కొట్టిన బంతిలా ఏడాది తిరగకుండానే చీరాలకు ఆమంచి తిరిగొచ్చారు. అందుకు కారణం తాను పర్చూరు వెళ్లాలంటే చీరాలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని షరతు పెట్టారని, ఆ షరతును అధిష్టానం పట్టించుకోకుండా కరణం వెంకటేష్ కు టికెట్ కేటాయించడంతోనే సొంత నియోజకవర్గానికి తిరిగొచ్చేశారట. కరణం వెంకటేష్ ని పక్కన పెట్టి తనకే టికెట్ ఇవ్వాలని ఆమంచి పట్టుపట్టారు. కానీ కరణం వైపే వైసీపీ మొగ్గు చూపించింది. ఇక టికెట్ రాదని నిర్ధారించుకున్న ఆమంచి వైసీపీని వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. బలమైన క్యాడర్ ఉన్న ఆమంచి పోటీకి దిగితే ఇక్కడ త్రిముఖ పోటీ తప్పదు. ఈ పరిస్థితుల్లో ఆమంచి పోటీ చేస్తే ఎవరికి లాభిస్తుంది, ఎవరికి నష్టం కలిగిస్తుందన్న ఆలోచనలో ఇటు వైసీపీ, అటు టీడీపీ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారట. ఆమంచి పోటీ చేస్తే వైసీపీ ఓట్లు చీలి తమకు లాభిస్తుందని టీడీపీ అభ్యర్థి కొండయ్య అంచనాలు వేస్తుంటే, ఆమంచిపై ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా తమనే ప్రజలు గెలిపిస్తారని వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఈ త్రిముఖ పోరులో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? ఆమంచి ఎవరికి మంచి, ఎవరికి కీడు అనేది తేలాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.